ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని అంటే జాతీయ పత్రికలు కానీ లేదంటే జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు అయితే విడుదలయ్యాయి. ఇప్పుడు లోకల్ సర్వేలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పైనీర్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సర్వే అయితే రిలీజ్ అయింది. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా బాబు గారు రిలీజ్ చేయించుకున్నారు. ఈ టైంలో తమ్ముళ్ళలో జోష్ రావడం కోసం అనేది వైసీపీ చేస్తున్న విమర్శ. దాదాపుగా 104 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది జనసేన టీడీపీ కూటమి అనేది. భారీ వ్యతిరేకత ఉంది, యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఎక్కువ ఉంది ప్రజల్లో. ఇది కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దాదాపు 80,000 శాంపిల్స్ తీసుకుంటే అందులో వచ్చిన ఫలితాలు అంటూ ఆ సర్వే చెప్పినమాట. నిజంగా అంత యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఈ నెలలో తాజాగా పెరిగిపోయిందా? ఈ పొత్తుల తర్వాత తెలుగుదేశం పార్టీకి అంత సానుకూలత ఏమన్నా పెరిగింది లేదంటే పెరుగుతుంది అని అనుకోవాలి. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా ఈ కూటమికి 52% ఓట్లు ఈ సర్వే చెప్పింది పైనీర్ స్ట్రాటజీ అని. వీళ్ళకి మాత్రం గతంతో పోలిస్తే తగ్గిపోతుంది. 47 లేదంటే 45 నుంచి 47% మాత్రమే వైసీపీకి వస్తుంది అనేది. అంటే ఇది కూడా వీళ్ళు ఫ్రెష్గా చేశారని చెప్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీలోపు మొత్తం స్టేట్ అంతా తిరిగి 175. ఒక పక్క వీళ్ళేమో 175 టార్గెట్ పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి 104 సీట్లు అంటే అంత నిజంగా అంత వ్యతిరేకత ఉందా లేదంటే పొత్తుల వల్ల ఒక్కసారిగా ఏమన్నా గ్రాఫ్ మారుతుందా ప్రజల్లో? బేసిక్గా కరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ సహజంగా మార్పు చేర్పులు ఉంటుంటాయి, ప్రజల అభిప్రాయాల్లో మార్పు చేర్పులు ఉంటుంటాయి. దాని ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి కాన్సెప్ట్ సహజంగా అసెస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మన ఇండియా టుడే సర్వేలో కూడా అదే వచ్చింది కదా, వీళ్ళది కూడా వీళ్ళకి 8 ఎంపీలకు పడిపోయింది కదా పరిస్థితి. కాబట్టి వీళ్ళది ఆ రూట్ లో చూసుకున్నప్పుడు కరెక్ట్ అవ్వచ్చేమో. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ ఇటు పక్కన కూటమి ఇంకా రేపు ఇంకోటి బీజేపీ కూడా జాయిన్ అవుతుంది, అప్పుడు ఇంకో 4 సీట్లు పెరుగుతాయని ఇస్తారేమో, మేబీ అయితే అవ్వచ్చు. దాంట్లో 104 నుంచి 110కి వెళ్తాయేమో. తెలుగుదేశం పార్టీకి ఈ టైంలో ఇటువంటి సర్వేలు జోషా లేదంటే వీళ్ళ పార్టీలు కూడా ఇలా చేయించుకుంటుంటాయి సర్వేలు? ప్రాక్టికల్ గా పెద్ద సంస్థల సర్వేలు సహజంగా చర్చకు వస్తాయి. చిన్న చితక సంస్థలు ఇప్పుడు పైనీర్ అనేవాడు ఎవడో తెలియదు మనకు. మామూలుగా పెద్ద సంస్థలు అయితే కనుక సహజంగా ఇప్పుడు ఇండియా టుడేలు, టైమ్స్ నవ్వులు, లేకపోతే లోక్మత్తులు ఇట్లాంటి వెల్ నోటెడ్ మ్యాగజైన్ ఉంది. కానీ వాళ్ళు ఎంతో ముందు సర్వేల పరంగా సక్సెస్ఫుల్ హిస్టరీ కాదు. బట్ అంటే ప్రామినెంట్ సర్వేస్ అంటాం, ప్రాచుర్యంలో ఉండేటటువంటి సర్వేలు. ఇప్పుడు సీ వాటర్ సర్వే అంటే ఏంటి? సీ వాటర్ లో ఇదివరకు సక్సెస్ అవుతూ వచ్చింది, ఈ మధ్యన ఫెయిల్ అయింది ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అట్లాంటి వాటిట్లో ఫెయిల్ అయింది. అట్లాగే ఉత్తరప్రదేశ్ అప్పుడు ఫెయిల్ అయింది, కొన్నిసార్లు సక్సెస్ అయినాయి. ఇక్కడ సర్వేలో ఎట్లుంటదంటే ఫెయిల్ అయినటువంటి వాటిని గుర్తుపెట్టుకోం, సక్సెస్ అయినాయే గుర్తుపెట్టుకుంటాం. అంటే ఎవరు ప్రొజెక్ట్ చేస్తాడు? ఫెయిల్ అయినటువంటి వాడిని గురించి ప్రొజెక్ట్ ఎవడు చేయడు కదా. ఈవెన్ వాళ్ళ కాళ్ళు కూడా ఇప్పుడు రిపబ్లిక్ టీవీ సక్సెస్ అయినటువంటిది ఉంది, ఫెయిల్ అయినవి ఉన్నది. అట్లాగే అన్ని ఛానళ్ళు సక్సెస్ అయినవి, ఫెయిల్ అయినవి ఉన్నాయి నేషనల్ మీడియా. ఇప్పుడు ఎక్కడ ఎందుకు క్రిందటిసారి తెలంగాణ అప్పుడు ఎట్లా వచ్చినాయి, లేదా క్రిందటిసారి ఆంధ్రాది ఎట్లా వచ్చినాయి? అప్పుడు ఇదే ఇండియా టుడే తెలుగుదేశం గెలుస్తాను ఇచ్చింది, 14 పార్లమెంట్ స్థానాల దాకా తెలుగుదేశం వస్తుంది, వీళ్ళకి 9 ఇచ్చింది. బట్ రివర్స్ అయింది కదా. కాబట్టి సర్వేలకు సంబంధించినంత వరకు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఒక జోష్ నింపుతుంది. అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు క్యాడర్లకు సంబంధించి వాళ్ళే ఎట్లా ఉందో ఏంటో అనుకునేటువంటి వాళ్ళకి తాత్కాలికంగా ఒక బికాజంసీ ఫోర్ట్ లాంటిది అనమాట. 47% అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైసీపీకి 47%, 52% టీడీపీ కంటే ఒక 5% దగ్గరే అంత మార్పు అనేది వస్తుందా? సహజం. ఇప్పుడు 5% ఓట్ల దగ్గర ఎంత తేడా రాలా తెలంగాణలోనా? ఇక్కడ 2014లో 1.5% ఓట్లే కదా తేడా. 104, 102 తెలుగుదేశం పార్టీ కదా అప్పుడు. 67 ఎంత తేడా ఉంది ఇక్కడ? 1.5% ఓట్ల తేడా. మరి అట్లాంటప్పుడు ఆటోమేటిక్ గా ఉంటది కదా. ఇప్పుడు చెప్తుంది 104, 47 మరి తేడా ఉంటది కదా ఆటోమేటిక్. 5% మరి మిగతా ఎవరికి వస్తాయని ఇతరులను పెడతారు అంతే ఉంది. అప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇతరులకు అంత సీన్ ఉందా? అక్కడ సర్వేకి సంబంధించినటువంటి సందిగ్ధత ఉంది. ఎందుకంటే 102 వాళ్ళకి 47, 104, 47 అంటే అక్కడ 151, 151 వచ్చినట్టు అక్కడ అంతే కదా. 104,
47 అంటే 104 7 అంటే 151. అప్పుడు మిగతాది 24 సీట్లు. ఎవరున్నారు ఇంక ఇతరులు? అంటే తెలుగుదేశం జనసేన కలిపి అంటున్నారు కదా. అవును, అంటే బీజేపీ సెపరేట్ గాను. బీజేపీకి అన్ని సీట్లు వస్తాయా? కొన్ని కాంగ్రెస్ కి అన్ని సీట్లు వస్తాయా? కమ్యూనిస్టుకి అన్ని సీట్లు వస్తాయా? కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి అన్ని సీట్లు వస్తాయా? అక్కడ దాని శాంటిటీ తేడా ఉంటుంది. కాకపోతే మేబీ అది బాగా టైట్ టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీట్ల వరకు టఫ్ ఫైట్ అని రాశారు. అదే సీట్లు అన్నటువంటి దాని మీద లెక్కేసుకున్నాం. అంటే ఇది కూడా అప్రాక్సిమేట్ గా కాదు కదా. తెలుగుదేశం పార్టీకి నిజంగా అంత ఊపు రావడానికి ఒక్క ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటేనా? అడిషనల్ గా కూటమి లాభం ఏమన్నా ఉంటుందా? అంతకు మించి మహిళా శక్తితో ఇవన్నీ కూడా ప్రయోజనం ఉంటుందా? అంటే పబ్లిక్ టాక్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేయడం అనేది ఒక మాస్టర్ ఆర్ట్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సక్సెస్ అయింది? సంక్షేమ పథకాల అనౌన్స్మెంట్ ఒకటి, రెండోది గెలుస్తోంది అన్న ప్రచారం, ఓడిపోతున్నాడు అన్న ప్రచారం, ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారం. ఇది మౌత్ పబ్లిసిటీ బాగా తీసుకెళ్లారు. ఎక్కడ చూసినా అదే మాట మాట్లాడేలాగా చేసుకొచ్చారు. అప్పుడు దాని ఇంపాక్ట్ అక్కడ గెలుచుకొచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి మీరు, ఒకటి పత్రికలు చూస్తే వైసీపీ ఓడిపోతుంది అన్నటువంటిదే ఎక్కువ. సాక్షిని వాళ్ళ సొంత వాళ్ళు చూస్తారు, బయట వాళ్ళు చదివేది తక్కువ. ఈనాడు ఆంధ్రజ్యోతిని తటస్థులు కూడా చూస్తారు. వాళ్ళకి పొద్దున్నే పేపర్ తెరవగానే ఈ ప్రభుత్వం దుర్మార్గం అంటూ, ఒకవేళ ఆడు పొరపాటున జగన్కి వేద్దాం అనుకున్నోడికైనా చెత్ అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారా? టీవీ ఛానల్స్ పరంగా అంతే ఉందా? ఈటీవీ సాధారణంగా ఈటీవీని తటస్థ ఛానల్ అనుకునేవాళ్ళు ఇదివరకు. ఎందుకని? మిగతా వాటిలో సెన్సేషనలైజేషన్ ఉంటుంది, ఈటీవీ వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్గా ఉంటుందని పెట్టుకోండి. ఇప్పుడు అందులో కూడా పక్కా యాంటీ ఉంటుంది. ఇక్కడ ఈటీవీ, ఏబిఎన్, TV5 వీళ్ళందరూ ఒకటి. న్యూట్రల్ గా ఉండేటువంటి TV9, NTV ఏం భుజాన్ని వేసుకోవట్లేదుగా వైసీపీని. వాళ్ళు వైసీపీది కూడా కవరేజ్ ఇస్తున్నారు కానీ భుజాన్ని వేసుకోవట్లేదు. కాబట్టి ఇవన్నిటి కంపేర్ చేసుకున్నప్పుడు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి పబ్లిక్ మౌత్ టాక్ క్రియేట్ చేయడం అన్నటువంటి, పవన్ వచ్చేసాడరా, బీజేపీ వచ్చేస్తున్నారా, మోడీ ఇంపాక్ట్ వచ్చేస్తుంది, పవన్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది, బాబు ఇంకా కొట్టేస్తున్నాడు అనేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ. ఇవి ప్రస్తుతం అక్కడ నడుపుతున్నటువంటి ఎత్తుగడ. కాకపోతే ఏంటంటే ఇవి బలము చేకూర్చొచ్చు, బలహీనత చేకూర్చొచ్చు. ఇప్పుడు ఇదే మౌత్ పబ్లిసిటీ మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019లో విపరీతంగా వచ్చింది. మళ్ళీ తెలుగుదేశమే అయిపోయాడు జగన్ అనినే వచ్చింది కదా. అసలు జగన్ గెలుస్తాడని ఆ రోజున ఒక్కళ్ళన్నా మౌత్ పబ్లిసిటీ మాట్లాడారా? నాకు ఐడియా ఉన్నంత వరకు బయట కూడా జగన్ గెలుస్తాడని టాక్ ఉండేది కాదు. అంటే జగన్ గెలుస్తాడని మనసులో ఉన్నోడు కూడా బయట మాట్లాడేవాడు కాదు, తెలుగుదేశమే గెలుస్తానేవాడు. ఎందుకని? తెలుగుదేశం చూడు మొత్తం జట్టుగట్టింది భారీ ఎత్తున, రాహుల్ గాంధీ ఇంపాక్ట్, మోడీ గారు దిగిపోతున్నాడు, చంద్రబాబు దెబ్బ ఆషామాషినా అన్నటువంటిది. వాళ్ళు అక్కడ సభలు పెట్టారు, ఇంటింటికి జనం దగ్గరికి అదే తీసుకెళ్లారు. చంద్రబాబు అద్భుతం చేశాడని చెప్పారు. దేశం నలుమూలలా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇంకేముందన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు మొట్టమొదట తెలుగుదేశం ఓడిపోబోతుందని కనిపెట్టిన ఒక్క మనిషి జలీల్ ఖాన్. ఎందుకంటే ఆ రోజున 5 గంటలకి మామూలుగా ఎలక్షన్ అయిపోయాక క్యూ లైన్ లో మహిళలు బారులు తీరుంటే జ్యోతి గాని వీళ్ళందరూ ఇంకేమి ప్రొజెక్షన్ చేసుకుని వచ్చారు, 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, మహిళ ఉత్సాహం కొద్ది క్యూల్లో నిలబడిపోయి ఓట్లేస్తున్నారని. 8 గంటలకి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినటువంటి జలీల్ ఖాను తమకి రివర్స్ లో పడతాయి అని కనిపెట్టాడు. మహిళలు వేస్తుంది తమకు అనుకూలం కాదు, అప్పుడు అతను తెలుగుదేశంలో ఉన్నాడు, అనుకూలం కాదు వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారని కనిపెట్టాడు. అతను కనిపెట్టగానే అర్జెంటుగా మీరు పోలింగ్ ఆపేయాలని పరిగెత్తుకుంటూ వచ్చి కంప్లైంట్ ఇచ్చి చంద్రబాబు దగ్గరకు వచ్చి మీరు ఆపించండి అని రచ్చ చేశాడు. చేసిన అతను వీళ్ళు నమ్మలా జలీల్ ఖాన్ ఒక్కడే కరెక్ట్ గా అసెస్ చేయగలిగాడు. సార్ మహిళల ఓట్లు మనకు వ్యతిరేకంగా పడుతున్నాయి అన్నటువంటి విషయం అతను చంద్రబాబుకి చెప్తే నమ్మలా బాబు కూడా. మీరు ఆ రోజున రెండో రోజు పత్రికల్లో చూసిన, ఇంక్లూడింగ్ కౌంటింగ్ రోజు పొద్దున పూట్ల కౌంటింగ్ ప్రారంభమైనటువంటి 8 ప్రారంభమైతే 9:30 దాకా కూడా చంద్రబాబు గెలుస్తున్నాడని వచ్చింది. గుర్తుందా ఆ రోజున? ఈవెన్ అప్పుడు కూడా జ్యోతి టీవీ బ్రేకింగ్లన్నీ కూడా బాబు గెలుస్తున్నట్టే వేసుకొచ్చారు, గెలుస్తున్న స్థానాల వరకే వేసుకుని వచ్చారు. ఆ తర్వాత 9:30, 10 దగ్గర నుంచి రివర్స్ ప్రారంభమైంది కౌంటింగ్. అంటే కౌంటింగ్ ను మార్చలేకపోయారు వీళ్ళు. అప్పటిదాకా అయితే అసలు బాబు గెలుస్తున్నాడని, అసలు ఈ స్థాయికి పడిపోతుందని ఎవడూ ఊహించలేదు. అంతటి ప్రచారపు
పటాటో 2019లోనే కదా 19లో సంగతి చెప్పేది 10 గంటల వరకు మేము ప్రజావేదిక దగ్గర ఉన్నాం, కెమెరాలో మైక్లు పెట్టుకొని. 10 దారిన తర్వాత సీన్ మారిన తర్వాత మొత్తం మీడియా అంతా మేమందరం జగన్ క్యామెరా తాడేపల్లి వెళ్ళిపోయాం. అప్పుడు నేను ఆ రోజు లైవ్ లో అక్కడ ఉన్నాను రిపోర్టింగ్ లో. దాన్ని బట్టి అర్థం అవుతున్నది కదా, ఎందుకంటే అందరూ బాబే గెలుస్తాడన్నటువంటి ప్రచారం సృష్టించడంలో చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ బాబుకి ఫేవరబుల్ గా ఉండేటువంటి ఈ మీడియా యాక్టివిటీతో, ఈ వీళ్ళ సోషల్ మీడియా కానీ వీళ్ళ మీడియా యాక్టివిటీతో సాధారణంగా నోరు తెరవడానికి ఎవడైనా భయపడతారు. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు వీళ్ళు, వ్యక్తిత్వ హననం చేస్తారు. వాళ్ళని లంజలోనో లంబడీకోర్లనో లేకపోతే డబ్బులు తింటారనో ఇట్లాంటి ఒక నెగిటివ్ ప్రచారం చేసేస్తారు. ఆ ప్రచారానికి భయపడిపోయి నోరు మీద ఎవరో కూడా, మీరు ఇవాళకి కూడా చూడండి, డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం మాట్లాడరు, జగన్కి ఫేవర్ గా ఏం మాట్లాడరు వాళ్ళు. అదే సందర్భంలో చంద్రబాబు గురించి అడిగినప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతారు. అంటే అది చంద్రబాబు కోటేస్తున్నారు మరి వాళ్ళు. బేసిక్ గా బయటికి మాట్లాడేటటువంటి తత్వం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే భయం ఎక్కువ, ఈ క్యారెక్టర్ అసాసినేషన్. ఇంకోటి వాళ్ళందరూ అంటున్నప్పుడు గెలుస్తున్నారు అన్నప్పుడు మనం ఎందుకు వచ్చిన గొడవ అని. కానీ కూటమి కట్టడాన్ని ఒక రకంగా కూటమి కట్టడం ప్రజా ప్రయోజనం కోసం, పార్టీ ప్రయోజనం కోసం అనేది ఒకటి, ప్రజా ప్రయోజనంగా కూటమిని ఫీల్ అయ్యి దానివల్ల ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేది ఎంతవరకు కరెక్ట్? బేసిక్గా ఇక్కడ 3 కోణాలు ఉన్నాయి. ఇది ఓ రకంగా చెప్పాలంటే అవకాశాలు దక్కనటువంటి ముగ్గురి కూటమి, ఒకళ్ళకి కూడా తాము గెలవగలమన్నటువంటి నమ్మకం లేని కూటమి. అది ఇక్కడ అసలు మైనస్. ఇప్పుడు 2014 అప్పుడు అనే కూటమికి ఒక అర్హత ఉంది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది, కరెక్ట్ గా లేదు. కాబట్టి అందరం ఒకటే రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవాలి, అది రాష్ట్రం అవసరం. అదే అనేది ఆ రోజున పొత్తు అనేటువంటి దానికి వీళ్ళు చెప్పేదానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఓన్లీ జగన్ ని గద్దెదించడం అన్నటువంటి కారణం మీద కూటమి తప్పించి, లేదా రాష్ట్రం పాడైపోతుందని చెప్పేటటువంటి కూటమి తప్పించి, వీళ్ళకి వీళ్ళు గెలవగలమన్న నమ్మకం ఉంటే అసలు కూటమి ఎందుకు కడతారు? అంటే ఆ అవసరం ప్రజలకు ఉండదు కదా అంటున్నాను. అదే అనేది అటువంటిప్పుడు కూటమి ప్రయోజనాన్ని చూసి ఎంతవరకు ఇటువంటి సర్వేలను మనం శాంటిటీగా తీసుకోవాలి. అంటే సర్వేని ఆ బేసిస్ మీద లెక్కేసుకోకూడదు. వీళ్ళు అనేటువంటి సర్వే ప్రజా వ్యతిరేకత అన్నట్టు. అది నేను చెప్పినట్టు మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో ఉంటుంది. కూటమి ఇంపాక్ట్ ఏముండదా? కూటమి ఇంపాక్ట్ వీళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు గతంలో కూడా కేంద్రంలో బీజేపీ వస్తోందన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ బీజేపీ సింపథైజర్స్ అయినటువంటి తటస్థులు ఈ కూటమిని జట్టు కట్టారు, ఒప్పుకున్నారు తెలుగుదేశంతో జట్టుని. అట్లాగా వాజ్పేయి హయాంలో గెలిచారు 99లో, 2014లో మోడీ పేరుతో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ మోడీ వస్తున్నాడు అన్నటువంటి ఇంపాక్ట్ తో ఆ తటస్థ ఓట్లు ఇటు పడతాయి అన్నటువంటిది. ఈ తటస్థ ఓటర్ అన్నటువంటిది మోడీని చూసి ఓటేస్తారు, లేదా బీజేపీని చూసి ఓటేస్తారు, కానీ బీజేపీకి ఓటేరు. ఇక్కడ అసలు లాజిక్ అది. బీజేపీకి ఓటేరు, బీజేపీకి ఓటేస్తారంటే బీజేపీని విడిగా పోటీ చేసి మన తెలంగాణలో టైప్ లో 14% ఓటు బ్యాంకు 8 సీట్లు తెచ్చుకున్నట్టు ఇక్కడ కూడా తెచ్చుకునేవాళ్ళు కదా. వీళ్ళు బీజేపీకి ఓటేరు, బీజేపీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీతో కలిసి అనుకున్నప్పుడు వేస్తున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. అదే తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ 2014 కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులందరినీ మన వైపుకి తీసుకొస్తాడు అన్నటువంటి ఫీలింగ్ కూడా ఇక్కడ ఉంది. అది అంటే వీటిని ఎంతవరకు మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు? కూటమి వల్ల ఏమన్నా ఇంకా రేపొద్దున్న బీజేపీ కూడా యాడ్ అయితే ఈ సంఖ్య, ఈ లెక్క ఏమన్నా మారుతుందా? గ్రాఫ్ పెరగచ్చు, తగ్గచ్చు. ఈ ముగ్గురు కలిసినందువలన ఒక రకంగా ప్రయోజనం, బీజేపీ ఓటర్ కూడా ఇటు రావడం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ కూటమిని అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళని బీజేపీ నాయకత్వం ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి. బేసిక్గా ఇప్పుడు సీట్లు రేపు పొద్దున ఇచ్చేదంతా తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి అంటున్నారు. అది జరిగింది అనుకోండి, ఎక్కువ సీట్లు, అప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది ఇటు జరగకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం వచ్చి బీజేపీని కూడా క్యాప్చర్ చేసుకుంటే బీజేపీ బ్రతికెట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఎందుకు వేయాలి? అప్పుడు అంతకైతే పార్లమెంట్ సీట్ వరకు బీజేపీకి వేసుకుని అసెంబ్లీ సీట్లో వైసీపీకైనా వేయచ్చు, లేకపోతే నోటాకైనా వేయచ్చు, లేదా బీజేపీ పోటీ చేస్తున్న చోట వేయచ్చు. ఇంకోటి జనసేన ఇప్పుడు 25-30 సీట్లు అంటున్నారు. అదే జరిగిందంటే జనసేన పోటీ చేసే చోట వరకు వాళ్ళు వేసి జనసేనకు సంబంధించిన సింపథైజర్స్ మిగతా చోట వదిలేయచ్చు. వాళ్ళు జనసేన పోటీ చేసే చోట్ల వరకు అసెంబ్లీకి పార్లమెంట్కి బీజేపీకి వేసి మిగతా చోట్ల వదిలేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ కావాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో తమకి మంచి సీట్లు ప్లస్ తమ నాయకులకి సీట్లు వస్తే, అంటే బీజేపీని నమ్ముకున్న వాళ్ళకి సీట్లు వస్తే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
జనసేనకు సంబంధించి మంచి ఆయన చెప్పినటువంటి గౌరవప్రదమైన స్థానాలంటే ఒక 50 వచ్చి జనసేన వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తాయి, అప్పుడు చాయిస్ ఉంటుంది. అలా కాకుండా దాంట్లో ఇప్పుడు ఆయన ఎవరు సానా సతీష్లు, తర్వాత అతని పేరేంటి బాలశౌర్యులు, లేదా ఇప్పుడు ఆయన పేరేంటి కొత్తపల్లి సుబ్బారాయుడు వస్తాడంట, వంశీకృష్ణ యాదవ్లు, అంటే ఎంతవరకు పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరెవరికో ఇచ్చేసేస్తే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే గనక బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి అసలు వాళ్ళని పక్కన పెట్టేస్తే అప్పుడు ఓట్ ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలి, అదే కదా, అవి మైనస్ అవుతాయి. రైట్, చూద్దాం. మొత్తానికి సర్వేల లెక్కలు ఎంతవరకు ప్రామాణికం, లేదంటే కూటమి కట్టు ముందుకు వెళ్తా ఉంటే ఆ కూటమి బలం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద థ్రెట్ అవుద్దా, లేదంటే వేరే ఫెయిల్యూర్ ఏమన్నా అప్పుడు తెర మీదకి వస్తుందా, చూద్దాం.